ఏపీ రాజకీయాల్ని షేక్ చేస్తోన్న ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మిత్రపక్షాలతో కలిసి మున్సిపల్ పోరుకు సై అన్నప్పటికీ అధినేత ఇంకా రంగంలోకి దిగలేదు. అయినా ప్రత్యర్థి పార్టీల నుండి ముప్పేట దాడి మొదలైపోయింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షాలు పోటాపోటీగా సిద్ధమవుతున్న వేళ జనసేన సైతం పురపోరులోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ప్రచారానికి పవన్ వస్తున్నారనే ముచ్చట మరింత హీట్ పుట్టిస్తోంది. తెలంగాణలోనూ జెండా పాతేందుకు ప్రయత్నిస్తోన్న ఆ పార్టీ అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. వారి పక్షాన ప్రచారం చేసేందుకు పవన్ కూడా 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. అంతేకాదు తన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగాను పవన్ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ ను కలిసి ఆహ్వానం పలికారు. తెలంగాణలో మరోసారి ఎంట్రీ ఇస్తున్న పవన్ రాష్ట్ర శాఖ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అయితే జనసేనాని రీ ఎంట్రీపై ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నారు. పవన్ రాకను వద్దనడం లేదంటూనే గతంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మిత్రులారా, పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నేను అనుకోవట్లేదు తెలంగాణ ప్రజలు మర్చిపోయినారని. ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ని మేము ఆదరిస్తాము. చిరంజీవి గారి అభిమాని నేను. కానీ వారు అనుచితంగా తెలంగాణ గురించి మాట్లాడారు కాబట్టి వారు తెలంగాణలో ప్రచారం చేసే ముందు దాని మీద వివరణ ఇవ్వాలి ఫస్ట్. పీసీసీ వారు అలాగన్నారనుకుంటే పవన్ కళ్యాణ్ ఆగమనంపై సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోలా స్పందించారు. అసలు పవన్ ఎందుకు వస్తున్నారు? ఒకవేళ బీజేపీ కోసం వస్తే ఆ పార్టీ తెలంగాణలో ఎక్కడుందన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ కొత్త కాదు, ఆయన ప్రచారమూ కొత్త కాదు. ఇటీవల కొండగట్టు అంజన్న సన్నిధిలో టీటీడీ నిధులతో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరి పవన్ ప్రచారం ఎవరికి ఎంత మైనస్ అవుతుందో, ఎవరికెంత ప్లస్ అవుతుందో చూడాలి.